హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజని తమ్మిశెట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఈ వీడియోలో అయితే చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఈ ఫ్రై సింపుల్గా అయిపోతుందండి. కొంచెం టైం కూడా తక్కువే పడుతుంది, ఎక్కువేం పెద్ద పట్టదు. ఈ ఫ్రై వచ్చేసి పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్లా యూజ్ అవుతుందండి. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఒక 1/2 kg చిక్కుల్ని చక్కగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాండి. అంటే ఒక చిక్కుడుకాయను వచ్చేసి ఒక 2 నుంచి 3 పీసుల వరకు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మంచి నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 2 or 3 గ్లాసెస్ అనేవి వాటర్ అనేది వేసుకోవాలి. చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్తో వాటర్ అనేది వేసుకుని ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. మెత్తని సాల్ట్ అనేది వేసుకుని స్టవ్ మీద గిన్నె అనేది పెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసుకునే వాళ్ళకైతే 3 విజిల్స్ అయితే రావాలండి. వాటర్ క్వాంటిటీ సేమ్, సాల్ట్ క్వాంటిటీ సేమ్. సో మనం గిన్నెలో అయితే బాయిల్ చేస్తున్నాం కాబట్టి మూత అనేది పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని బాయిల్ చేయాలి. ఈలో పప్పుల పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సో అందుకు వేయించిన శనగపప్పు, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రబ్బలు, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి అండి. ఇది మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరైనా యూస్ చేసుకోవచ్చు. మనకి చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా, ఆ చిన్న మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఈ క్వాంటిటీ 1/2 kg చిక్కుళ్ళకి అయితే తీసుకున్నాను కదండి. మీరైతే 1 kg చిక్కులు తీసుకున్నారనుకోండి, సో ఆ విధంగా మీరు క్వాంటిటీ అనేది పెంచుకోండి. పప్పుల పొడి వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఎండుమిర్చి చేయకుండా అవి కూడా చేస్తూ ఉంటారు కదా, ఎండుమిర్చి చేయకుండా పచ్చి కొబ్బరి ఇది వేసేసుకొని కారం అనేది వేసుకుంటూ ఉంటారు. బట్ ఈ రకంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పప్పుల పొడిని అయితే మనం మిక్సీ అయితే పట్టుకునే ముందు కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. చాలా లిటిల్ క్వాంటిటీలో వేసుకోవాలి. వేసామా లేదా అన్నట్టు ఉండాలి. వీడియోలో అయితే మిస్ అయిపోయింది. సో ఇలా ఈ విధంగా అయితే పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఎక్కువ మిక్సీ అయితే చేయొద్దు. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్న పొడిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి చిక్కుడుకాయలు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి. నేనైతే ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకుని. సో మూత ఓపెన్ చేశాక చిక్కుడుకాయలు చూడండి ఏ విధంగా బాయిల్ అయినాయో. ఈ విధంగా బాయిల్ అయితే చాలండి. ఇంతకన్నా ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. అందుకే టైం అనేది నేను చెప్పాను. ఒక 15 మినిట్స్ అయితే ఇది బాయిల్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయలు చూడండి ఇలా బాయిల్ అయిపోయి ఉంటాయి చక్కగా. మనకి తెలిసిపోతుంది, దాని కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇందులో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది సెపరేట్ చేసి పెట్టేసుకోండి. సో బాండీ తీసుకుని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో బాండీ ఫస్ట్ నేను హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేస్తాను. నేను 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసిన తర్వాత పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ కలిపేసి వేయను, సో విడివిడిగానే వేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అన్నీ కలిపేస్తే ఒకసారి కొన్ని ఎగవు, కొన్ని ఎగుతూ ఉంటాయి కదా. సో ఇలాగా మీరు పచ్చిశనగపప్పు, తర్వాత సాయమినపప్పు వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వేసుకోండి పోపు అనేది. ఫ్రైస్లోకి మనకి పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది ఒక ఇలా 1 minute ఉంచిన తర్వాత అప్పుడు ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో జీలకర్ర అనేది వేసుకోండి. ఆవాలు తొందరగానే చిటుపట్టమంటూ ఉంటాయి, బికాజ్ ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్ ఎక్కేసింది కాబట్టి. తర్వాత ఇలా జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒకసారి గరిటె తీసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. సో చక్కగా వేగుతూ ఉంటాయి కదా, ఒక 2 minutes అయితే ఇలా మీరు వేపుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ చక్కగా ఇవన్నీ వేగుతున్నాయి అన్నప్పుడు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని చక్కగా తుంచి వేసుకున్న తర్వాత వాటిని కూడా ఇలా మీరు ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉన్నది అనేసి అనుకోవద్దు, మనం పప్పులు పొడి వేస్తాం కాబట్టి మీకు అసలు లాస్ట్లో ఆయిలే కనిపించదు. తర్వాత కరివేపాకు అండి, నేను 2 రెబ్బలు వేసాను. కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఏ ఫ్రై అయినా సరే. సో కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంచేటట్టు చూసుకోండి. కొంచెం స్టవ్కి దూరంగా ఉండండి కరివేపాకు వేసినప్పుడు, మన మీదకి వస్తూ ఉంటుంది కదా. ఆ తర్వాత మనం ఇలా చిక్కులు ఉన్నాయి కదండి, వాటర్ సపరేట్ పెట్టుకున్న చిక్కులు, ఇవన్నీ కూడా ఈ బాండీలోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే ఆయిల్లో అంతా కూడా మనకి పోపు దినుసులు ఇవన్నీ కూడా కలుస్తాయి కాబట్టి ఆయిల్ అనేది మనకి చిక్కుడుకాయలకి పడుతుంది. ఇలా ఒక 2 minutes వరకు మీరు కదుపుతూ ఉండాలండి. కదిపిన తర్వాత మూత అనేది పెట్టుకోవాలి. సో 2 minutes ఇలా కదిపిన తర్వాత మనకి అంత పోపు దినుసులు ఒక్క చోట లేకుండా
చక్కగా ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇలా ఒక మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దాన్ని వదిలేయండి. 5 మినిట్స్ వరకు మీరు ఆయిల్ అలా వదిలేసిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి చక్కగా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. చిక్కుడుకాయల్లోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది కదండి. అలా సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు మీరు 2 నుంచి 3 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకోండి. పసుపు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఒక ఏసామా లేదా అన్న పేరుకైతే ఉండాలి పసుపు. ఆ తర్వాత మనం సాల్ట్, కారం ఇవన్నీ కూడా వేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పసుపుని చక్కగా ఒక 2 or 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే పచ్చి స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. ఇలా మనకి ఆయిల్లో పసుపు కూడా వేగిన తర్వాత, పసుపుతో పాటు ఇవంతా కూడా వేగుతాయి కదండి. వేగిన తర్వాత ఈ పప్పుల పొడి వచ్చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం పప్పుల పొడి అయితే నాకు పట్టేసిందండి. చిక్కుడుకాయల్లోకి వేసుకోవాలండి. క్వాంటిటీ చాలా ఏముండదు, ఇలా అనిపిస్తుంది కానీ తర్వాత తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో పప్పుల పొడిని వేసేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది మీకు కనిపిస్తుందా? అసలు ఆయిల్ అనేది ఏమి ఉండదు. పొడికి నేను వేసిన ఆయిల్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ ఉండదు, తక్కువ కూడా అనిపించదు. చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. లాస్ట్లో మీకు సాల్ట్ అనేది వేసుకోండి. సరిపోయిందో లేదో చూసుకోండి, ఎందుకంటే మనం చిక్కుడుకాయల్లో వేస్తాము, ఆ తర్వాత ఫ్రైలో పప్పు పొడిలో కూడా వేస్తూ ఉంటాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి. అంతేనండి ప్రాసెస్. ఈజీగా ఉంది కదా. నచ్చిందంటారా వీడియో? మీకు కనుక వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.